ప్రత్యేక నిర్ణేత గౌరవం అందిన వారు శ్రీ పెన్నేపల్లి ప్రదీప్ గారు. దొంగ దొరకలేదు అన్న కథ, దొంగ దొరకలేదు అన్న కథకి మరొక యువ రచయిత శ్రీ పెన్నేపల్లి ప్రదీప్ గారికి ప్రత్యేక జ్యూరీ గుర్తింపు వచ్చింది. అయ్యా ప్రదీప్ గారు ఉన్నారా? ఇందాక కనిపించారు. వెరీ గుడ్, శబాష్. అన్మ్యూట్ చేసుకున్నాను. అభినందనలు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. అన్మ్యూట్. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. దొంగ దొరకలేదన్న కథకి మీకు పురస్కారం అందింది. ముందుగా చూడండి, కింద పెట్టారు మంచి ట్రోఫీ. సో ఇది కూడా కొత్త ఒరవడి, మనము మొదటిసారి వాళ్ళకు కూడా అందించేసాం. అభినందనలు అండి మీకు ప్రదీప్ గారు. కెనడా కదా? అసలు అనుకోలేదండి ఇలాంటి రోజు. మా నాన్నగారు చాలా రాశారు. ఆయన ఈజ్ అ జర్నలిస్ట్. ఆయన గురజాడ మీద కానీ చాలా పట్టు ఉన్న వ్యక్తి. ఆయన ఇప్పుడు లేరు, కానీ ఉంటే చాలా సంతోషించేవాళ్ళు. చాలా చాలా ధన్యవాదాలు అండి. సంతోషం. చాలా ఆనందంగా. ప్రదీప్ గారు, దొంగ దొరకలేదు అనేది మంచి ఆసక్తికరమైన అంశంతో రాసిన కథ. చాలా మంచి కామెంట్స్ కూడా వచ్చాయి దాని మీద. సో ఇంతమంది జడ్జెస్ నుంచి ఈ కథకి పురస్కారం రావాలి అని కోరుకున్న వాళ్ళని పురస్కార ప్రత్యేక గుర్తింపు కింద పెట్టాం.